నాన్ స్టాప్ గా పడిన వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుంది. 9 గేట్లు ఎత్తి 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారు. ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్ గా పడినటువంటి వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. చూస్తున్నాం మనం, ఎగువ కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తోంది. 9 గేట్లు ఎత్తి 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారు. చూస్తున్నాం కదా, నాన్ స్టాప్ గా పడినటువంటి వర్షాలతో ఎక్కడికక్కడ వరదలు ప్రవహిస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా మనం చూస్తూ ఉన్నాము, స్క్రీన్ పైన కనిపిస్తోంది హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి విజువల్స్ అవి. హిమాయత్ సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు హిమాయత్ సాగర్ కు కూడా భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పొచ్చు. 9 గేట్లు ఎత్తి ప్రస్తుతం 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో ఇటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారు. ఈ ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ అయితే ప్రస్తుతం రోడ్ కి క్లోజ్ చేయడం జరిగింది. వేరే రహదారి నుంచి మళ్లించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు కాబట్టి ప్రజెంట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ సైడ్ ఎవరు రాకూడదని చెప్పి ఒకవైపు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒక్కసారిగా మనం హిమాయత్ సాగర్ కి సంబంధించి విజువల్స్ కనుక గమనిస్తే ఇటు బ్రిడ్జ్ కి ఆనుకునే విధంగా ఒక వాటర్ ఫ్లో అనేది కనిపిస్తోంది మనకి. నాన్ స్టాప్ గా పడుతున్నటువంటి వర్షాలతో మరింకా రానున్న రోజుల్లో పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు. కానీ ఒకవైపు మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ దగ్గర వరకు ఏదైతే బ్రిడ్జ్ ఉందో హిమాయత్ నగర్ కి సంబంధించి ఆ సాగర్ కి సంబంధించిన వంతెనకు ఆల్మోస్ట్ నీట మునిగిందని చెప్పొచ్చు. ఇటు పూర్తిగా నీటి మట్టం అయిపోయిందని కనిపిస్తోంది. వరద ఉధృతి పెరిగిందని చెప్తున్నారు. ఇంకా వర్షాలు ఇంకా కంటిన్యూస్ గా పడుతున్నాయి. ఎటువంటి ఫ్లో అయితే తగ్గట్లేదు. వర్షాలకు సంబంధించి ఎటువంటి కూడా తగ్గుముఖం పడట్లేదు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయి 4 రోజుల పాటు అని చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడికక్కడ ప్రాజెక్టులకు సంబంధించి క్యూసెక్కులను విడుదల చేయడం జరుగుతుంది. గేట్లను ఎత్తివేస్తూ ఉన్నారు. కానీ ఈ వరద ప్రవాహం అయితే ఇంకా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్రస్తుతం అయితే కొన్ని రోడ్ కి సంబంధించి సర్వీస్ కి రోడ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఓఆర్ఆర్ రోడ్ సర్వీస్ అని చెప్తున్నారు, అలా ఏదైతే నలుమూలలుగా ఉన్నటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఇటు పూర్తిగా ఆ రోడ్స్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అక్కడికి రాకూడదని చెప్తూ ఉన్నారు. సందర్శించడానికి కూడా రాకూడదని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాము, దీనికి సంబంధించి ఏదైతే ఫొటోస్ దిగడానికి వచ్చి ఒక యువకుడు కూడా గల్లంతైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి పర్యాటకులు కూడా రావద్దు, ఏ ప్రాజెక్ట్ ని కూడా చూడడానికి సందర్శించడానికి రావద్దు, ఎవరిళ్లలో వాళ్ళు సేఫ్గా ఉండాలని ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఒకవైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మొత్తానికి 9 గేట్లు ఎత్తి 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, ఒకవైపు ప్రాజెక్ట్స్ అన్ని నిండిపోతున్నాయి, నిండుకుండలా మారిపోతున్నాయి. ఇటు గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. ఏదైతే దిగువన ఉన్నటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకి సంబంధించి అయితే చెప్పనక్కర్లేదు. రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్నిటికీ కూడా ఇబ్బందులు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఏదైతే గ్రామాలకు సంబంధించి బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడికి పోలీసులు కూడా పహారా కాస్తూ ఉన్నారు. ఎక్కడికి బయటికి వెళ్లకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ నంబర్స్ కూడా పెడుతున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే హిమాయత్ సాగర్ కి సంబంధించి వరదకు సంబంధించి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ORR service road